హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఈ వీడియో అనేది. లాస్ట్ వీడియోలో మనము కటింగ్ చూసాం కదా. సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాము. సో ఈ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసరికి మనకి ఈ ఫ్రాక్ సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది సో కంప్లీట్గా క్లియర్గా హ్యాండ్ ఫ్రిల్స్ అండ్ లాక్ మన ఫ్రాక్కి కింద వచ్చే ఫ్రిల్స్ అవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలనేది క్లియర్గా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది కంప్లీట్ ఫ్రాక్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫ్రాక్కి శాటిను మెయిన్ ఫ్యాబ్రిక్ శాటిను కాటను 3 లైనింగ్స్ వేస్తున్నాము. ఫస్ట్ అయితే శాటిను కాటను మీరు అటాచ్ చేసుకోవాలండి. ఓకే, అర్థమైందా? శాటిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ కాటన్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. సో కాటన్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ లైనింగ్ మన బాడీ సైడ్కి వచ్చేలాగా చూసుకొని నేను చూపించినట్లుగా శాటిన్ లోపలికి వెళ్ళిపోవాలి, కాటన్ అనేది పైకి వచ్చేలాగా చూపించినట్లుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది నేను మామూలుగా చిన్న పాపకి కాబట్టి ఇది షేప్ పట్టి ఏమి వేయకుండా నార్మల్గా నెక్ పట్టి రివర్స్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ వేసే పని అయితే జస్ట్ కాటన్ ఇలా పైకి వచ్చేలాగానే పెట్టుకొని దాన్ని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. అంటే ఉట్లా మనం నార్మల్ కాటన్ లైనింగ్ అయితే ఓన్లీ కాటన్ లైనింగ్ ఒక్కటే వేస్తాం కదా. సో ఇది ఏంటంటే శాటిన్, ఈ క్లాత్కి శాటిన్ వేస్తే మనకి షైనింగ్ తెలవాలి కాబట్టి అందుకని ఫస్ట్ ఈ క్లాత్ కింద శాటిన్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. ఓకే. సో పై పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే అది నార్మల్ అటాచ్ జాయింటే కాబట్టి నేను పెద్ద చూపించట్లేదు. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రిల్స్ ఇలా అండి మనకి ఏదైతే నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఇది స్ట్రైట్ క్లాత్లోనే కట్ చేసుకోవాలి. అండ్ 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్ పెట్టుకుంటేనే మనకి ఆ ఫ్రిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, చూడండి ఇలా ఫ్రిల్ మొత్తము ఇలా వస్తుంది. సో ఈ ఫ్రిల్ నేను ఇప్పుడైతే ఫ్రిల్ పెట్టుకొని చూపించానో ఆ ఫ్రిల్ని మొత్తము, ఇది హ్యాండ్ కటింగ్, ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ కూడా చూపించాను కదా. హ్యాండ్కి చివరి నుంచి కాకుండా ఇలా మనము ఏదైతే జాయింట్ వేస్తాం కదా, నార్మల్ హ్యాండ్ జాయింట్, ఆ ఖర్చు వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రిల్స్ లోపలికి కూడా, ఖర్చు లోపలికి కూడా వెళ్ళిపోయాయి అనుకోండి, పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుంది. సో కంఫర్ట్ ఉండదు అనమాట పిల్లలకి. ఓకేనా, చూడండి ఇలా. సో ఇలా ఆ ఫ్రిల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మనకి హ్యాండ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఫ్రిల్. సెకండ్ ఫ్రిల్ని ఆ ఫ్రిల్ కొంచెం పైకి లేపి, నేను చూపిస్తున్నాను చూడండి ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో, ఫస్ట్ ఫ్రిల్ని అలా కొంచెం పైకి లేపి దాని పక్కనే ఈ సెకండ్ ఫ్రిల్ అనేది కూడా పెట్టాలి, గ్యాప్ రాకూడదు. అలా 3 ఫ్రిల్స్, అంటే హ్యాండ్కి అయితే నేను 3 ఫ్రిల్స్ పెట్టానండి. ఇలా పఫీగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్స్ అనేది కూడా చూడండి. అలా 3 ఫ్రిల్స్ పెట్టేసుకుని హ్యాండ్కి అయితే కంప్లీట్ చేసేసాను. ఇది వచ్చేసరికి మనకి కింద ఏదైతే ఉందో ఫ్రాక్కి కింద పెట్టాను ఫ్రిల్స్, నార్మల్ ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ ఫ్రిల్స్ లాగానే సేమ్ ఇలా మొత్తం మీరు ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా దగ్గరగా, అంటే మీకు క్లాత్ని బట్టి, మీకు ఫ్రిల్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎంత దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత పఫీగా వస్తుంది. సో చూడండి, ఇలా ఫ్రిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ మనకి బాటమ్ పార్ట్ అంబ్రిల్లా కట్ చేసుకున్నాం కదా, బాటమ్ పార్ట్ నెట్కి ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలండి. మరి కిందకి పెట్టుకున్న ఫ్రిల్కి సపోర్ట్ ఉండదు, అందుకనేసి ఏంటంటే ఇలా ఒక 2 ఇంచెస్ పైకి ఇలా పెట్టుకోవాలి. సో చూడండి, ఇలా 2 ఇంచెస్ పైకి ఇలా ఫ్రిల్ అనేది అటాచ్ చేసేసుకొని మొత్తము చివరి వరకు మీరు అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ ఫ్రిల్ అనేది. చూడండి, ఇలా మొత్తం ఇలా ఫ్రిల్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. దీని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిల్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా మొత్తము. సో ఇలా ఫ్రిల్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రిల్స్ని దీనిపైనే ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీదనే, పక్కన కూడా కాదు, మళ్ళీ లుక్ అనేది బాగోదు పక్కన స్టిచ్ కనపడుతుంటే, అదే స్టిచ్ పైన ఈ ఫ్రిల్ని పెట్టుకుంటూ కొంచెం దగ్గరగా ఫ్రిల్ పెట్టుకుంటూ మొత్తము మీరు ఆ ఫ్రిల్కి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. సో మొత్తం చివరి వరకు అండి, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్, అంటే మొత్తం అంతా క్లియర్గా అంతా చూపిస్తే ఫుల్ లెంత్ అయిపోతుంది వీడియో క్లమ్జీగా అనేసి. సో నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తము స్టిచ్ చేసేసుకున్నాను. ఒకసారి స్టిచ్ చేసుకున్నాక మీరు, నేను ఎలా అంటున్నానో అలా మీరు ఇలా పఫీగా రావడానికి ఇలా అనుకుంటే అసలు బ్యూటిఫుల్గా వస్తుంది. చూడండి, ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు శాటిన్ కానీ నార్మల్ లైనింగ్ కానీ అటాచ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే పై పార్ట్ యోక్ పార్ట్ ఉందో దానికి మనకి బాటమ్ పార్ట్కి యోక్ పార్ట్కి మీరు ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇలా జాయింట్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ది 2 సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది చిన్న పిల్లలకి కాబట్టి థ్రెడ్స్ పెడుతున్నానండి. ఈ థ్రెడ్స్ కూడా చూడండి. ఈ థ్రెడ్స్ మనం జాయింట్ చేస్తాం కదా! ఆ జాయింట్ కింద సైడ్‌కొచ్చేలాగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ థ్రెడ్ లుక్ ఉండాలి అంటే. సో, అలా కింద సైడ్‌కొచ్చేలాగా పెట్టుకొని ఇలా మనకి ఏదైతే ఉందో మీరు ఆ థ్రెడ్‌ని ఇటు సైడ్‌కి పెట్టుకొని చివరన ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా వేసేసుకుంటే ఇది చిన్న పిల్లలకి కాబట్టి వెనకాల థ్రెడ్స్ పెడితే లుక్ ఉంటుందనేసి పాపకి నేను థ్రెడ్ కూడా పెట్టాను. సో, ఇప్పుడైతే మనకి షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకుందాము. షోల్డర్స్ ఇలా జాయింట్ చేసేసుకొని మొత్తము సో, హ్యాండ్స్ ఇది మెయిన్ ఈ డ్రెస్‌కొచ్చేసరికి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే అండి. హ్యాండ్స్‌కి ఫ్రిల్స్ ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ జాయింట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా అంటే ఆ ఫ్రిల్స్ ఉంటుంది కదా! కొంచెము డిఫికల్ట్ ఉంటుంది. అది చూసుకుంటూ ఫ్రిల్ అనేది మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోకుండా నీట్‌గా అండి చూడండి. కరెక్ట్‌గా మిడిల్ పాయింట్‌లో పెట్టుకొని జస్ట్ కొంచెం గ్యాపే మనము ఒక పాదం గ్యాపే ఉండాలి ఆ ఫ్రిల్‌కి మనం స్టిచ్ చేసేదానికి. ఆ గ్యాప్‌నే మొత్తము జాయింట్‌గా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఆ ఓన్లీ ఫ్రిల్ మాత్రమే కనపడాలి. ఎక్కడ హ్యాండ్ అనేది కనపడకూడదు. పఫీ ఫ్రిల్సే కనపడాలి. సో, జస్ట్ దగ్గరగా పెట్టేసుకొని ఇలాగా చూడండి. మొత్తము ఇంకా ఓన్లీ హ్యాండ్ అంతా ఫ్రిల్లీగానే కనపడాలి. ఓన్లీ ఎక్కడ కూడా క్లాత్ అనేది కనపడకూడదనమాట. ఆ 1 ఇంచే ఉంచుకొని క్లాత్ అనేది ఆ 1 ఇంచ్‌ని మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి నార్మల్‌గా ఇలాగే. నేను చూపించినట్లుగానే చూడండి ఇలా. సో, హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇలా మీరు 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పఫీగా వచ్చిందో. సో, మొత్తం ఓన్లీ హ్యాండే కనిపిస్తుందండి. ఇంకా క్లాత్ ఎక్కడ కనపడదు మీకు. మీకు కావాల్సిన హ్యాండు మనకి లెంత్‌ని బట్టి మీరు పఫ్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. దగ్గరగా అసలు ఎక్కడ క్లాత్ కనపడకుండా మొత్తం ఓన్లీ ఈ పఫ్ హ్యాండ్సే కనిపిస్తాయన్నమాట. మొత్తం ఇలా రఫుల్స్‌గా. సో, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వేసేసుకొని డ్రెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్స్ కూడా నేను ఓన్లీ చెప్పాను కదా మీకు ఆ ఫ్రిల్స్ ఏదైతే ఉన్నాయో అవి జాయింట్స్ దగ్గరికి కాకుండా జాయింట్స్ బిఫోర్ దాకానే వేశాను. లోపల కూడా వచ్చాయనుకోండి మా పిల్లలకి గుచ్చుకుంటూ కంఫర్ట్ ఉండదు అందుకని. సో, ఆ రిమైనింగ్ క్లాత్‌ని మనకి ఎంతైతే మెజర్‌మెంట్స్ ఉంటుందో సో, ఆ మెజర్‌మెంట్స్ లూజ్‌ని బట్టి మీరు సైడ్ స్టిచెస్ వేసుకొని సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి లోపల ఇది కింద జాయిన్ చేసేటప్పుడు సాటిను ఈ నెట్టెడ్ దానికి కూడా చివరి వరకు నడుం దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి 3 ఇంచెస్ అండి. పెద్దదైతే 4 ఇంచెస్‌కి ఒక 3 ఇంచెస్‌కి వచ్చేదాకా 2 జాయిన్ చేసి అక్కడ నుంచి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను చూపించినట్లుగా ఇలా మొత్తం మీరు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికొచ్చేసరికి ఈ ఫ్రాక్‌కి నేను నడుము దగ్గర లేస్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ప్లెయిన్ లేకుండా. సో, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే లేస్ అనేది అటాచ్ చేస్తున్నాననమాట. సో, ఇలా లేస్ అటాచ్ చేసేసుకొని అండ్ నెక్‌కి కూడా నేను స్టోన్స్‌ది అనేది పెట్టాను. అది కూడా చూపిస్తాను ఫైనల్‌గా. అండ్ చూడండి ఇలా నెక్‌కి నడుముకి ఇలా పెట్టేశాను. నెక్‌కి కూడా స్టోన్స్ అనేది అటాచ్ చేశాను. స్టోన్ చైను అంటే కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇలా డిజైన్ చేశాననమాట. ప్లెయిన్ లేకుండా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ డ్రెస్సు ఫుల్ లుక్ అనేది ఎలా ఉంది అనేది మనకి ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను. సో, అది చూడండి డ్రెస్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చింది డ్రెస్ వేసుకున్నాక ఎలా ఉందని తెలుస్తుంది. షార్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి మీకు అర్థమవుతుంది. డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.